సుధారాణి గారు మాట్లాడండి మేడం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్ చెప్పండి. థాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది సార్. థాంక్ యూ సో మచ్ చెప్పండి. ఈరోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 4,00,000 పైనుంది సార్. ఓహ్! గ్రేట్. గ్రేట్. కంగ్రాచ్యులేషన్స్ అండి. అందరూ గూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి. కనిపిస్తుందా సార్ మీకు ఆహ్, క క్లియర్‌గా మీకు పెట్టి చూపిస్తుంది స్క్రీన్ షాట్ సార్. తీసి పంపండి. మనం గ్రూప్‌లో పంపిద్దాం లెండి. ఓకే. స్క్రీన్ షాట్ తీసి ఓకే సార్. ఓకే. ఆ! ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. సో, ఈ కోర్స్ మీకెలా హెల్ప్ అయింది? అసలు ఏమేమి అచీవ్‌మెంట్ చేశారు? ఒక్కసారి అక్షయ తృతీయ రోజు గాబట్టి, మనందరికి ఎందుకంటే ఆ మోటివేషన్ ఉండట్లేదండి. మళ్ళీ డల్ అయిపోతున్నారు. ఒకసారి మీ సక్సెస్ స్టోరీ చెప్తే మళ్ళీ ఒకసారి వాళ్ళు రీచార్జ్ అవుతారు గాబట్టి, ఒకసారి మీరు ఏమేమి అచీవ్ చేశారో ఒకసారి చెప్పండి వారికి. థాంక్ యూ సో మచ్. ఎవ్రీ డే ఏ పనిలో ఉన్నా నాకు కావాల్సిన దాని మీదే ధ్యాస ఉంటుంది సార్. హ్మ్. కంపల్సరీ దాని గురించే ఆలోచిస్తుంటాను. పైగా మీరు చెప్పిన టాస్క్ ఎవ్రీ టైమ్ అసలు ప్రతిరోజు తప్పకుండా చేస్తుంటాను సార్ ఓకే. కంపల్సరీ. హ్మ్. ఏదన్నా డౌట్స్ ఉన్నా ఇంక మీకు మెసేజ్ చేస్తుంటాం యెస్. గదా! యెస్. థాంక్ యూ సో మచ్. కంపల్సరీ సార్. థాంక్ యూ. రెండో ధ్యాస అయితే ఇంక లేదు సార్. నాకేదైతే కావాలో దాని గురించే ఆలోచిస్తుంటా. దాని గురించి అది అచీవ్ అయినట్టు ఉంటాను సార్. హ్మ్. తర్వాత అచీవ్ అయినయి వచ్చేసేసి ఒక 6,00,000 వరకు గోల్డ్ లోన్స్ అన్నీ క్లియర్ చేసున్నాను సార్. ఓకే. హ్మ్. ఆహ్, తర్వాతొచ్చేసేసి చిన్నవంటే ఈ మధ్య కొంచెం బిజినెస్ పరంగా వేరే వేరే వాటిలో చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెట్టున్నాను. ఓకే. తర్వాత ల్యాండ్ ఒకటి ల్యాండ్ ఒకటి ఓన్ హౌస్ ఒకటి అయి 2 అనుకుంటున్నాను సార్. ఓకే. రైట్. హ్మ్. ఆహ్, దాని తాలూకానే ఇప్పుడు ఒక 4,00,000 నిన్న క్రెడిట్ అయ్యాయి అమౌంట్. ఓకే. రైట్. చాలా హ్యాపీగా ఉంది సార్ అసల. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ సో మచ్ అండి సుధారాణి గారు. అందరూ గూడా ఒకసారి కంగ్రాచ్యులేషన్స్ సుధారాణి అండి. సో, చాలా అచీవ్ చేశారండి వీళ్ళు. చాలా వరకు మీరు గోల్డ్ లోన్స్ కూడా అన్మ్యూట్ చేసుకోండి. గోల్డ్ లోన్స్ కూడా క్లియర్ చేసినట్టున్నారు కదా మేడం మీరు? అన్మ్యూట్ చేసుకోండి. గోల్డ్ అవును లోన్స్ సార్. కూడా 6,00,000 చేశాను సార్. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. హ్మ్. అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోండి. హ్మ్. హ్మ్. చెప్పండి. 6,00,000 గోల్డ్ లోన్ క్లియర్ చేశాను సార్. 6,00,000 గోల్డ్ లోన్ క్లియర్ చేశారు. ఓకే. అవును రైట్. సార్. సో, థాంక్ యూ సో మచ్ అండి. అదే చూస్తుంటాను మీరు చాలా హ్యాపీగా ఉంది సార్. మా ఇంట్లో మా పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ ఓహ్! గ్రేట్. అవుతున్నారసల. గ్రేట్. 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 ఇంకో విషయం ఏంటంటే మా కొలీగ్స్ వీళ్ళు కొంచెం అంటే గమనిస్తున్నారు గదా! హ్మ్. ఆహ్, తేడా గమనిస్తున్నారుగా అడుగుతున్నారు. ఏంటి అననంటే ఇలా అనని జెప్పాను సార్. ఆ! వాళ్ళకి ఓ 2, 3 టైమ్స్ నేను ఊరికే జస్ట్ కూర్చొనున్నప్పుడు గ్రూప్‌లో అందరం కూర్చొనున్నప్పుడు చెప్పాను. గ్రూప్ మెడిటేషన్ లాగా చేసుకున్నాము. హ్మ్. వాళ్ళలో కూడా ఇద్దరు ముగ్గురికి రిజల్ట్స్ వచ్చేసి మాకు ఓహ్! కూడా క్లాస్‌లు అడుగుతున్నారు సార్. దట్ ఈస్ ద పవర్ అండి. దట్ ఈస్ ద పవర్. 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 అవును సార్. అంటే మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది గదా! మాకు కూడా చెప్పండి మేడం అని అంటుంటే అవునవును. హ్మ్. నేను అవును. చెప్తే కొంచెమే ఉంటుంది. గురువుగారైతే జెప్తారని జెప్పేసి చెప్పాను. అయినా నాకు వీలున్నంత వరకు కొంచెం చెప్తున్నాను సార్. యెస్. రమణి గారు మా ఫ్రెండ్ రమణి గారు యెస్. యెస్. యూఎస్‌లో ఉన్నారు గదా! తను అవును. కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్. యెస్. యెస్. థాంక్ యూ. సార్ థాంక్ యూ సో మచ్ అండి సుధారాణి గారు. మీ సక్సెస్ స్టోరీ చాలా మందికి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్ అండి మీ స్టోరీ ఇప్పుడు లైవ్‌లో. సో, అరుణ గారి స్టోరీ, సుధారాణి గారు థాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు ముందుకెళ్ళాలి అందరూ గూడా. అందరూ గూడా మరొకసారి